టు న్యూస్ అవర్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. I want the video in English. Okay. Sir, in the past elections we got 4 seats and there were in 2 places we were second, but this time lot of people switched to the party. How do you see it? And within the party also there has been a little dissent within the party. How did you talk to the people, arrange it? పార్టీ తెలంగాణలో మేము ఎప్పుడు అధికారంలో లేము. ఎప్పుడైనా మాది ఇన్ని సంవత్సరాలుగా 10 సీట్లు 8 సీట్ల వరకే మేము పరిమితమయ్యాం. ఎంపీ సీట్లు కూడా లాస్ట్ ఎలక్షన్స్ లోనే లార్జ్ నెంబర్ గా సింగిల్ గా మేము 4 సీట్లు గెలిచాం. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. కాబట్టి ఈరోజు మా పార్టీ అనేక సర్పంచ్ సీట్లు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్ పోటీ చేయాలంటే ఇంకా మా శక్తిని పెంచుకోవాలి. శక్తిని పెంచుకోవాలన్నప్పుడు కొత్త చేరికలు కూడా ఉండాలి. కాబట్టి కొత్త వాళ్ళని చేరుకుంటున్నాం. కాబట్టి కొత్త వాళ్ళు చేరుతున్నప్పుడు ఇంకా స్కోప్ మా పార్టీలో ఇంకా చేరడానికి ఉంది. నేను ఈ సందర్భం కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు గతంలో మీరు బీఆర్ఎస్ పనిచేసి ఉండొచ్చు, కాంగ్రెస్ పనిచేసి ఉండొచ్చు. ఈరోజు దేశం కోసం భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా చేరాల్సిన అవసరం ఉంది. నేనేదో పెద్ద లీడర్లే చేరాలి, ఎమ్మెల్యేలే చేరాలి, ఎంపీలే చేరాలి ఎప్పుడు అనుకోను. గ్రామాలలో ఉన్నటువంటి యూత్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు, రైతు బిడ్డలు, వీళ్ళ చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వాళ్ళతోటి నిజంగా పార్టీ బలం పెరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ పోవడానికి 5 సంవత్సరాలు సరిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు చూస్తూ ఉంటే 420 హామీలు పైకి ఉన్నాయి. ఏది కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంటుంది. నాకు తెలుసు అది. ఎందుకంటే వాళ్ళకు ఇంతవరకు వాళ్ళ వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారు, ఏ రకంగా ముందుకెళ్తారు, వాళ్ళ దగ్గర దిశ దశ ఏమీ లేదు. కాబట్టి ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కావాలంటే కొత్త చేరికలు అవసరము. కొత్త యూత్ను చేర్చుకుంటాము. తప్పకుండా కొంత అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఎవరైనా కొత్త సీనియర్ రిపోర్టర్ మీ పైన వస్తే మీకు కూడా కొంత ఉంటుంది. మీరు పనిచేస్తుంటారు. ఎవరైనా కొత్త మీకంటే ఒక కొత్త బయట సీనియర్ రిపోర్టర్ చేరగానే కరస్పాండెంట్ జరగానే అరే నిన్నెవరో నేను చేశాను, ఈయన వచ్చి మా దగ్గర ఎత్తులో కూర్చున్నాడు. ఎవరికైనా సహజం. ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో కూడా మనస్పర్ధలు ఉంటాయి, తల్లి కొడుకుల మధ్యలో కూడా మనస్పర్ధలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఈరోజు అవన్నీ కూడా అధిగమించాం. ఈరోజు అందరం కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం. ఈరోజు గెలిపే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. అద్భుతంగా నేను ఒకటి ఈ సందర్భంగా మనవి వెళ్తున్నాను. ఈరోజు 17 మంది బీజేపీ అభ్యర్థులు, 17 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు, 17 మంది కాంగ్రెస్ అభ్యర్థులను మీరు పోల్చుతున్నట్టయితే మంచి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ పెట్టింది. అన్ని వర్గాల మన్నన పొందింది. బెస్ట్ అభ్యర్థులు ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా పోటీ చేస్తున్నారు. అన్ని వర్గాలు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మంచి అభ్యర్థులను పెట్టడం జరిగింది బీజేపీ. కాబట్టి ఆ రకం కూడా మాకు ఈరోజు సానుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నది. సార్ మల్లికార్జున ఆంధ్రప్రభ. మల్లికార్జున ఆంధ్రప్రభ. సార్ విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ ఇలాంటి హామీలు ఏవి 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. మేము ఈసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి ఇటీవల సార్వత్రిక ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టో ఇవన్నీ ప్రచారం చేస్తుంది. ఈ అంశాలు ప్రతికూల ప్రభావం ఏమైనా చూపే అవకాశం ఉందో మీరు భావిస్తున్నారా? ఏమి చూపవు. ఊత పదాలు. అది టీఆర్ఎస్ ఇండియాలో అదే ఊత పదాలు వాడింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి అదే ఊత పదాలు పడుతుంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ 2014 అధికారంలో లాగానే పెట్టాలని దృక్పథంతో దాని మీద సర్వే చేస్తే ఒక్కటి కాదు 4 ఎక్స్పర్ట్ కమిటీస్ ఏర్పాటు చేశాము. ఏ ఒక్కరు కూడా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదు అని చెప్పారు. ఎందుకంటే నిన్న కూడా నేను ఒక మీడియా సంస్థకి చెప్పడం జరిగింది. ఏదైనా ఒక ఉత్పత్తి తయారు చేస్తే
ఈ సెల్ ఫోన్ తయారు చేస్తే ఇది ప్రపంచంలో దీని కాస్ట్కు పోటీ పడి మార్కెటింగ్లో నిలబడాలి. కాదు ఇది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి ప్రభుత్వ స్టీల్ పరిశ్రమ. కాబట్టి దీనికి రేటు మేము మిగతా కంపెనీలు తయారు చేసేటువంటి స్టీల్ కంటే ఒక 5,000 రూపాయల టన్నుకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొనండి అంటే ఎవడు కొనడు. కాబట్టి బయ్యారంలో తయారయ్యేటువంటి ఐరన్ ఓర్ ఏదైతున్నదో అది ఆ రకమైనటువంటి క్వాలిటీ ఐరన్ ఓవర్ లేదు, ఆ రకంగా స్టీల్ తయారు కాదు. ఇతర ఛత్తీస్గఢ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ స్టీల్ తయారు చేస్తే అల్టీరియర్ ప్రొడక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రపంచం, ఎందుకంటే మనము ఆర్థిక సంస్కరణ ఏర్పడిన తర్వాత ఈరోజు ఏ వస్తువైనా ప్రపంచంతో పోటీ పడాలి. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలతో పోటీ పడే మోనోపాలి లేదు. ఈరోజు మోనోపాలి ఏ వస్తువు కూడా లేదు. ఈరోజు ప్రజలు ఎవరైనా సరే ఏ మంచి వస్తువు ఎవరికి తక్కువ దొరుకుతుందో వాళ్ళదే కొంటారు. కాబట్టి నాది గవర్నమెంట్ తయారు చేసిన, నేను ఒకటే అడుగుతాను, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు ఫీజిబిలిటీ కాదు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ప్రజలు కష్టార్జితంగా వచ్చినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు ఓటు రాజకీయాల కోసం మనము ఏ రకం ఖర్చు పెట్టొద్దు. హెచ్ఎండి ఫ్యాక్టరీ ఎందుకు మూతపడ్డది? ప్రాగా టూల్స్ ఎందుకు క్లోజ్ అయిపోయింది? ఆల్విన్ ఎందుకు కనుమరుగైపోయింది? ఆల్విన్ వాచ్ ఫ్యాక్టరీ ఎందుకు పోయింది? ఐడిపిఎల్ ఎందుకు పోయింది? దేశంలో అనేక కంపెనీలు ఎందుకు పోయినాయి? ఫీజిబిలిటీ కాలేదు. కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి స్టీల్ రాదు, అది బయట నుంచి ఐరన్ ఓర్ తెస్తే తట్టుకోలేదు అనేటువంటి దృక్పథంతో జస్ట్ ప్రజల డబ్బును మనం దుర్వినియోగం చేయొద్దు రాజకీయాల కోసం అనేటువంటి కాన్సెప్ట్ తో ఈరోజు అది చాలా కేటగిరీగా చెప్పాం. 2018లో చెప్పింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఫ్యాక్టరీ పెట్టడం లేదు, మేము మళ్ళీ 2018లో ఓట్లేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే స్టేట్మెంట్ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రికార్డు ఉన్నాయి నా దగ్గర వాయిస్. ఎందుకు పెట్టలేదు మరి వాళ్ళు కూడా 5 సంవత్సరాలు అధికారంలో 2018 తర్వాత వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు పెడతామన్నారు కదా, ఎందుకు పెట్టలేదు? కాబట్టి